అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 1వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ఉదయకాలమున 139వ కీర్తన 18వ వచనమందు, నేను మేలుకొంటినా ఇకను నీ యొద్దనే యుందును. క్రీస్తు మనలో నివాసమున్నట్లయితే నిశ్చయముగానే ప్రతి ఒక్క దినమును ప్రభు యొక్క ప్రసన్నతలో ఉత్సాహముగా మనము కొనసాగించగలం. నేను మీతో కూడా ఉండేదును అని ప్రభు తన యొక్క ప్రసన్నతను మనకు వాగ్దానము చేసి ఉన్నాడు కదా. లేఖన గ్రంథమునందు పలు వాగ్దానములు మనకు ఉండినప్పటికీ, దేవుని యొక్క ప్రసన్నతను గూర్చిన పలు ప్రసంగములను విని ఉండినప్పటికీ, మన యొక్క జీవితంలో ఎందుకో పలు సమయముల యందు ఆయన మనతో ఉండుటను మనము గ్రహించలేకపోవచ్చున్నాము. విరక్తిని, ఒంటరితనమును మనలను ఆవరించుకొని ఉన్నది. మనుషుల వలనను దేవుని వలనను చేయివిడబడినట్లుగా భావించుచున్నాము. దైవ ప్రసన్నతను ఎల్లప్పుడూ మనతో కాపాడుకొంటకు ఉదయకాల సమయం నందు లేచున్నప్పుడు ప్రభు యొక్క ప్రసన్నత యొక్క కాంక్షతో లేవవలెను అనుటే మొదటి ఆలోచన. ప్రభువును గణపరిచి మీ యొక్క నూతన దినం యొక్క మొదటి భాగమును ఆయనకు ఇవ్వుడి. ఉదయకాలమున ఆయన యొక్క ప్రసన్నతను వెదకి వాంఛించి ఆయన యొక్క మహిమ చేత నింపబడినట్లయితే ఆ దినము అంత్యును ప్రభు మీతో కూడా ఉండుటను గ్రహించెదరు. ఆ దినం యొక్క సమస్త పోరాటములను, సమస్యలను ఎదుర్కొంటుకు కావలసిన దైవ బలమును పొందుకొందురు. ఉదయకాలమున లేచుచున్నప్పుడే ఇది ప్రభు కలుగు చేసిన దినము, ఇందులో ఉత్సహించి ఆనందించదుము అని ఉత్సాహముతో చెప్పుడి. ప్రభువును మహిమపరచుటయును దైవ ప్రసన్నతో గొప్ప కార్యములు చేయుటకును ప్రభు దయచేసి ఉన్న అవకాశముల కొరకు ఆయనను స్తుతించుడి. ప్రభు సెలవిచ్చుచున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఉదయకాలమున నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి యొక్క నిధులను నేను నింపునట్లుగా వారిని నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడిపించేదను. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21 మరియు 20 వచనములు. ఒకసారి నేను ఏకాంతమునందుండి ప్రార్థించుట కొరకు తిరుపత్తూరునకు వెళ్ళి ఉన్నాను. అక్కడ తెల్లవారుతున్న సమయం నందు నా గదికి బయట విస్తారమైన పిచ్చుకల యొక్క శబ్దము విని మెల్లగా తలుపును తెరిచి చూశాను. ఆ గదికి బయట ఒక దీపము వెలుగుచున్నందున రాత్రి యందు విస్తారమైన పురుగులు వచ్చి పడి ఉండేను. దానిని చూచిన పిచ్చుకలు ఆనందముగా శబ్దము చేయుచూనే వాటిని తినుచుండేను. అవి వాటిని తిని వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయమునకు మరికొన్ని పిచ్చుకలు వచ్చాను. ఆ పిచ్చుకలకైతే మరి ఎట్టి ఆహారమును దొరకలేదు. ఆలస్యముగా వచ్చినందున వాటికి ఆహారము దొరకకపోవుటను అవి చూచి పరితపించాను. ఇజ్రాయేలు ప్రజల కొరకు మన్నాను కురిపించిన ప్రభు వాటిని ఉదయకాలమునే సమకూర్చుకొనవలనని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఉదయకాలమున లేచి మన్నాను సమకూర్చుకొని వారు మాత్రమే దేవుని యొక్క ప్రసన్నతను గ్రహించి ఆనందించగలరు. నేటి ధ్యానమునకై, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉందును. 5వ కీర్తన 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 57, 58 మరియు 59 అధ్యాయములు. సాయంత్రం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు ఈ నూతన మాసమైన ఆగస్టు మాసం నందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.